అసలు ఈ పని ఎవరు కనిపెట్టాడు కానీ చేసే కొంది తవ్వుతూ మరి తవ్వకాల్లో బయటపడ్డట్టు పడతా ఉంటాయి. అసలు గన్లు కూడా అంత తొందరగా బయటపడవేమో. ఈ పనులు మాత్రం ఓ పడతానే ఉంటాయి. చూడాలి ఇంకా ఛానల్ ఈసీబీ వ్లాగ్స్. తప్పకుండా మన ఛానల్ ఇది మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ రొటీన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు నా మార్నింగ్ ఎలా ఉంటుంది పాపతోటి. అసలు ఒక్క నైట్ నేను బద్దకిచ్చినందుకు ఎంత వర్క్ ఉందంటే ఫ్రెండ్స్, తల పగిలిపోయేంత వర్క్ ఉంది. సో నేను మీకు చూపిస్తాను, మీరే చూసి. నైట్ అంతా కూడా ఫుల్ వర్షం పడిందండి. అసలు బారిన బట్టలు కూడా అక్కడ పడేసేసారు నైట్. ఇంకా వర్షంలో మొత్తం కరెంటు పోయి ఈ విధంగా అయితే ఇల్లంతా చిందరవందరగా ఉండిపోయిందండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ అయితే ఈ విధంగా పాపకి బ్రెడ్ పెడతాను ఫ్రెండ్స్. ఇంకా పాపనికి ఫస్ట్ ఆమె కడుపు నిండా పెట్టేసామంటే తర్వాత మనం ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కడుపు నిండా తిని ఆడుకుంటే ఇంకా మనతో సంబంధం లేకుండా ఆడుకుంటారు. సో మనం కూడా ఈజీగా పని చేసేసుకోవచ్చు. నేనైతే వంటగదిలోకి వచ్చేసానండి. వంట చేద్దామనేసి నేనైతే మునక్కాయ కూర చేయబోతున్నాను. ఈరోజైతే మునక్కాయ గ్రేవీ కర్రీ అనుకోండి. గ్రేవీ కర్రీ చేసిన ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా టమోటా మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. 3 టమోటాలు తీసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేసి ఇంకా కర్రీ అయితే చేస్తాను. ఈలోపు అయితే ఇంకా పాప అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. మా మామయ్య గారు ఇంకో కాసేపట్లో వస్తారు ఇంకా డ్యూటీ నుంచి. తర్వాత ఏంటి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా టమోటా ప్యూరీ చేసి పెట్టాను. తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే ఉడికిస్తున్నాను. ముందుగా 70% ఉడికించుకున్నాక తర్వాత కర్రీలు అయితే వేసుకుంటాను. ఈ పక్క అయితే రైస్ అయిపోయింది. అన్నం అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసానండి. ఇంకొక కడాయి తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు తాలింపు వేసుకున్నాను. కరివేపాకు అయితే ప్రజెంట్ ఇంట్లో లేదండి. సో అందుకని కరివేపాకు నేనైతే స్కిప్ చేసేసాను. పసుపు వేసుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఈ విధంగా దాంట్లో వేసుకొని మంచిగా. ఫ్రెండ్స్ మా అత్తగారు డ్యూటీకి ఇంకా 12 గంటలకు వెళ్తారు. అందుకనేసి నాకు పనిలో సాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటి పనిలో బట్టలు ఉతుకుతున్నారు ఫ్రెండ్స్. చూడండి అదో మొత్తం హాయ్ చెప్పత్తమ్మా, హాయ్. ఓకే, కర్రీ దగ్గరికి వచ్చేస్తే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం వాటర్ అంతా పోయి ఓన్లీ ప్యూరీ మాత్రం మంచిగా ఆయిల్ అంతా కూడా మిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాయలు అయితే కర్రీలో వేసేసుకున్నాం. ముందుగా 70% కుక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే సాల్ట్, తర్వాత కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మునక్కాయ వేసుకున్నాక కారం అవన్నీ వేసుకున్నామంటే మునక్కాయకి కూడా మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. పడుతుందండి బాగుంటుంది. తర్వాత మనకి ధనియాల పొడి వేసుకున్నామండి. మా దగ్గర అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇంట్లో సరుకులు అయిపోయినాయి, సో లేవు. సో అందుకని ఉన్న వాటితో ఈ విధంగా అయితే నేను చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఉప్పు చూద్దాం ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందో లేదో అనేసి. ఉప్పు అయితే సరిపోయింది కాదు, కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ రైస్లో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇవన్నీ మా పాప టాయ్స్ అన్నమాట. చక్కగా సర్ది పెట్టాను. కానీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అసలు అక్కడ ఒక్కడ కూడా ఉండదు. తర్వాత మీరు చూడాలన్నా కూడా వీళ్ళకైతే బట్టలు అమ్మే వాళ్ళైతే వస్తుంది. మా అత్తగారు అయితే చాలా నచ్చాయండి. మా అత్తగారు నాకు ఒకటి, మా పాపకు ఒకటి, అలాగే మా తీసుకున్నారు. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. గ్రీన్ వచ్చేసి పాపది, వైట్ వచ్చేసి మా ఆడబిడ్డదండి. ప్రైస్ ఎంత కూడా ఉంటుంది. తర్వాత ఎలా ఉంది క్వాలిటీ, డ్రెస్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది అండి నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరైనా అలా వస్తే పర్చేస్ చేస్తూ ఉంటారు మా అత్తమ్మ బట్టలు అవి. ఇంకా పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బట్టలు కూడా ఆరేసాను, పని అంతా అయిపోయింది. ఇలా గడిచిపోతుంది నా మార్నింగ్ రొటీన్. ఇంతకీ నాకు మా మునక్కాయ కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి.